హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము టీఎస్ టెట్లో భాగంగా శిశు వికాసం పెడగాజీ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ బిట్స్, తప్పకుండా చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాము. క్వశ్చన్ నెంబర్ 1. తన విద్యార్థుల ప్రవర్తనను పరిశీలించాలనుకున్న ఉపాధ్యాయుడు విద్యార్థులు ఆడుతున్న ఆటలో తాను ఒక ఆటగాడిగా పాల్గొన్నాడు. ఈ పరిశీలన రకం ఏంటిదని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, సంచరిత పరిశీలన. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సరైన ప్రవచనం ఏదని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, వికాసం అన్ని అభివృద్ధి దశల్లో ఒకే విధంగా ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్. భాషా వికాస దశల వరుస క్రమంలో 3వ దశ ఏది అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, శబ్దానుకరణ దశ. నెక్స్ట్ క్వశ్చన్. దమనం చేయబడిన అచేతనంలోని భావాలను వెలికి తీయడానికి సిగ్మండ్ ఫ్రాయిడ్ చే చెప్పబడని ఒక టెక్నిక్ ఏంటిదని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, సమగ్రాకృతి. స్వేచ్ఛా సంసర్గం, స్వప్న విశ్లేషణ, అలాగే సమ్మోహనం అనేవి చెప్పబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావాన్ని సమర్థించే అధ్యయనం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, పియర్సన్ డార్విన్ కుటుంబం. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యంగా చెప్పబడే క్రీడా రకం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, సమాంతర క్రీడ. నెక్స్ట్ క్వశ్చన్. సహజాతాలు వాటి ఉద్వేగాలకు సంబంధించి సరి అయిన జత. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, నవ్వు, ఉత్సాహం. నెక్స్ట్ క్వశ్చన్. పియాజే సంజ్ఞానాత్మక వికాస దశల్లో అవిపర్యాత్మక భావనాలోపం ఈ దశకు సంబంధించినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, పూర్వ ప్రచాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి యొక్క భవిష్యత్తు సాధనను సూచించే ప్రస్తుత నిష్పాదన. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, అభిరుచి. నెక్స్ట్ క్వశ్చన్. శిక్షలు తప్పించుకోవడానికి విధేయత దశ క్రింది కోల్బర్గ్ నైతిక వికాస స్థాయికి చెందుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, సాంప్రదాయ నైతిక స్థాయి. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లవానికి వ్యాసరచన పోటీలో పాల్గొనాలని ఉన్నప్పటికీ సరిగా రాయలేనని, బహుమతి రాదని భయపడి పాల్గొనకపోవడంలోని రక్షణ తంత్రం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ఉపసంహరణ. నెక్స్ట్ క్వశ్చన్. ప్రమీలకు ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలలో సీటు వచ్చింది. ఆ కళాశాల అంటే ఆమెకు ఇష్టం, కానీ హాస్టల్లో ఉండడం అంటే ఆమెకు అయిష్టం. ఈ సంఘర్షణ ఏంటిదని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ఉపగమ పరిహార సంఘర్షణ. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో గౌణ అవసరం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, నిద్ర. నెక్స్ట్ క్వశ్చన్. సంసిద్ధత నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమాలు ఈ క్రింది సిద్ధాంతం యొక్క ఫలితాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, యత్నదోష అభ్యసన సిద్ధాంతం. నెక్స్ట్. ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా స్వీయ ప్రమాణాలను పొందడానికి ఉద్దేశించబడ్డ పునర్బలన రకం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, స్వీయ పునర్బలనం. నెక్స్ట్ క్వశ్చన్. ఈ స్మృతి రకంలో విషయం ఎక్కువ కాలం గుర్తుంచుకోవడం జరుగుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, క్రియాత్మక స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూస్తున్న పరిస్థితి ముందెన్నడూ చూడకపోయినా చూసినట్లుగా అనుభూతి కలగడాన్ని ఇలా పిలుస్తారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, డెజావు. ఇది అయితే రిపీటెడ్ బిట్ ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు రావడానికి. నెక్స్ట్ క్వశ్చన్.
ఈ క్రింది వాటిలో స్మృతిని పెంచేది ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ప్రేరణ. నెక్స్ట్ క్వశ్చన్, విదేశీ భాషను సరిగా ఉచ్చరించడం నేర్చుకోవడంలో మాతృభాష ప్రభావాన్ని అభ్యసన బదలాయింపు దృష్ట్యా కింది రకంగా చెప్పవచ్చు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ప్రతికూల బదలాయింపు. ఫ్రెండ్స్, ఇది ఎవరైతే టెట్ స్కోర్ ఎక్కువ లేదో వాళ్ళకైతే మంచి అవకాశం ఫ్రెండ్స్. బాగా ప్రిపేర్ అయ్యి రాస్తే స్కోర్ చేయడానికైతే చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే హాఫ్ మార్క్ 1 మార్కులో మొన్న జాబ్ కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళకి ఇది మంచి అవకాశం. నెక్స్ట్ క్వశ్చన్, శాస్త్రీయ నిబంధనలో గంట కొట్టినప్పుడు లాలాజలం స్రవించడం అనేది నిబంధిత ప్రతిస్పందన క్రమంగా మాయమవ్వడం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 విరమణము. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులలో మానసిక ఆరోగ్యానికి అనారోగ్యానికి కారణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 శక్తికి మించిన అభ్యసన కార్యక్రమాలు. నెక్స్ట్ క్వశ్చన్, బంధురా ప్రకారము సాంఘిక అభ్యసన ప్రక్రియలో మొదటి అంశము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అవధానము. అవధానం అనేది సాంఘిక అభ్యసన ప్రక్రియలో మొదటి అంశం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ఒకటి బ్రూనర్ బోధనా సిద్ధాంతానికి సంబంధించినది అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 విశ్లేషణ. సన్నద్ధత, విషయ నిర్మాణము, వరుస క్రమం అనేవి బ్రూనర్ సిద్ధాంతంలోనివే. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, ఒక ప్రాథమిక పాఠశాలలో 151 మంది పిల్లలు ఉన్నారు. అయినా విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము ఆ పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 5 ప్రాథమిక ఉపాధ్యాయులు ప్లస్ ఒక ప్రధాన ఉపాధ్యాయుడు. నెక్స్ట్ క్వశ్చన్, NCF 2015 ప్రకారము పిల్లలకు భౌతికంగా అసౌకర్యం కలిగించగల సాధారణాంశం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 బరువైన పుస్తకాల సంచులు. ఇది 2005 ఫ్రెండ్, NCF 2015 కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ నాయకత్వ శైలి యందు నాయకుడు నామమాత్రంగా ఉంటాడు, సభ్యులు పూర్తి స్వేచ్ఛను కలిగి ఉండి తుది నిర్ణయాలు తమకు తామే తీసుకుంటారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 జోక్యరహిత. నెక్స్ట్ క్వశ్చన్, కార్ల్ రోజర్స్ చే ప్రతిపాదించబడిన మంత్రణ విధానం. కార్ల్ రోజర్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అనిర్దేశిత మంత్రణము కార్ల్ రోజర్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో విద్య నేర్పగల మానసిక వికలాంగులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 స్వల్ప బుద్ధిమాంద్యులు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో భౌతిక వనరు ఏది అని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 జంతు ప్రదర్శనశాల. నెక్స్ట్ క్వశ్చన్, నిర్మాణాత్మక మదింపు నందు స్లిప్ టెస్టుకు ఇవ్వవలసిన భారత్వం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 20 మార్కులు. నెక్స్ట్ క్వశ్చన్, పరిపక్వత అంటే జన్యు సంభావ్యతతో జీవి ఆవిర్భావాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో కూడుకున్నదై ఉన్నది అన్నవారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 క్రైగ్. నెక్స్ట్, శిరపాదాభిముఖ వికాసం అనగా ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అనుదైర్ఘ్య పద్ధతిలో శిరస్సు నుండి పాదాభిముఖంగా జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏకాంత క్రీడలో పిల్లలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఒంటరిగా ఆడుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, పియాజే ప్రకారం పిల్లలు వస్తు స్థిరత్వ భావన నేర్చుకునే దశ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఇంద్రియ చాలక దశ. ఫ్రెండ్స్, మనం డైలీ కూడా 40 బిట్స్ వరకు అయితే నేర్చుకుందాము. అన్నీ కూడా రిపీటెడ్ బిట్సే, ఇంపార్టెంట్ బిట్సే. సో చూసి తప్పకుండా నేర్చుకోండి ఫ్రెండ్స్, మీకు ఇవి చాలా బాగా యూజ్ అవుతాయని నమ్ముతున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి నైతిక వికాసం అతని సంజ్ఞానాత్మక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడ్డవారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 కోల్బర్గ్. నెక్స్ట్ క్వశ్చన్,
ఎరిక్సన్ ప్రకారము కౌమారంలో పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పాత్ర గుర్తింపు అలాగే పాత్ర సందిగ్ధము. నెక్స్ట్ క్వశ్చన్. మంద నిదాన అభ్యాసకుల ప్రజ్ఞాలబ్ధి సుమారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 70 to 89. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉపపరీక్ష కానిది. డిఏటి డాట్ యొక్క ఉపపరీక్ష కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 చిత్రపూరణ పరీక్ష. శాబ్దిక వివేచనము, స్థాన సంబంధాలు, యాంత్రిక వివేచనం అనేవి డాట్లోని ఉపపరీక్షలు. మీకు అవసరం ఉన్న బిట్స్ ఏమైనా ఉంటే నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, మీకు యూజ్ అవుతుంది రివిజన్ పర్పస్లో. నెక్స్ట్ క్వశ్చన్. ఈ గ్రంథి యొక్క స్రావకం రక్తంలోని కాల్షియం స్థాయిని నియంత్రిస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పార్శ్వ అవటు గ్రంథి. నెక్స్ట్ క్వశ్చన్. రిషికి కారు కొనుక్కోవాలని ఉంది కానీ దాని నిర్వహణ గురించి భయపడుతున్నాడు. రిషిలోని సంఘర్షణ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఉపగమ పరిహార సంఘర్షణ. సో రిపీటెడ్ బిట్ ఏవి ఉన్నాయో మోడల్ మీకు అయితే తెలిసిపోతుంది ఫ్రెండ్స్. సో సంఘర్షణల గురించి కానీ ఈ గ్రంథుల గురించి కానీ అలాగే డెఫినేషన్స్ ఉంటాయి కదా, అవి మీరు పట్టుకున్నా పర్వాలేదు, డెఫినేషన్స్ కూడా కంపల్సరీ అడుగుతాడు. సో ఇవి ఈరోజు బిట్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.